హరే కృష్ణ. ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ స్వాగతం. మీ అందరి యొక్క ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనము ఆయుర్వేదంలో ఉన్నటువంటి చాలా రకాల సీక్రెట్స్ గురించి తెలుసుకొని మన యొక్క జీవితంలో ఎలా మనం అన్వయించుకోవచ్చు అనే విషయం గురించి చాలా సవివరంగా విపులంగా చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నొప్పుల గురించి, అంటే మోకాల నొప్పులు కానివ్వండి, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పుల గురించి చర్చిద్దాం. అసలు నొప్పులు ఎందుకు వస్తాయి అంటే, నొప్పి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాతం పెరగడం వల్ల మన శరీరంలో నొప్పులు వస్తాయి. ఏ నొప్పి అయినా కూడా, అంటే వాత, పిత్త, కఫ 3 దోషాలకు సంబంధించినటువంటి థియరీ, త్రిదోష థియరీ అంటారు దీన్ని. ఈ త్రిదోష థియరీలో మొట్టమొదటిది వాతం. ఈ వాతము వయోన్హో రాత్రి భుక్వానా తే అంత మధ్యాదిగా క్రమాత్ అని చెప్పబడింది. అంటే వయో అంటే వయస్సు ద్వారా, చూడండి, వయస్సు ద్వారా వాతం పెరుగుతుంది. ఎలా? చిన్నపిల్లలు అనుకోండి, 0 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళకు కఫంలో ఉంటారు. 14 సంవత్సరాల తర్వాత 45 ఇయర్స్ వరకు పిత్తంలో ఉంటారు. 45 సంవత్సరాల నుంచి 100 ఇయర్స్ వరకు వాతంలో ఉంటారు. అంటే వాత ప్రధానమైనటువంటి వాళ్ళకు సహజంగా నొప్పులు స్టార్ట్ అవుతాయని ఆయుర్వేదం చెప్పబడింది. కానీ ఇక్కడ ఆధునికమైనటువంటి సమాజానికి వచ్చేసరికి చాలామంది చాలా చిన్న ఏజ్లోనే నొప్పులకు గురవుతున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది? వాత ప్రధానమైనటువంటి వ్యక్తులకు వాతం ఎక్కువైనప్పుడు లేదా వాతముతో కూడినటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకు నొప్పులు వస్తాయని చెప్పబడింది. కానీ ఇక్కడ చాలామంది ఈ నొప్పులకు సంబంధించినటువంటి వాటిలలో రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, రుమాటిక్ ఫీవర్ కావచ్చు, లేకుంటే రుమాటిక్ లక్షణాలు అంటే చిన్న చిన్న గౌటు వ్యాధి అంటే ఈ యొక్క చిన్న చిన్న కీళ్ళు బాగా వాచి ఎర్రగా అయిపోయి నొప్పులు వస్తాయి. కొంతమంది కాలు వేళ్ళు అంటే బొటనేలు కానివ్వండి, చిన్న వేలు కానీ ఆ జాయింట్ వాపు వచ్చి బాగా విపరీతమైన పెయిన్స్ వస్తాయి. దాన్ని గౌటు వ్యాధి అంటారు. ఈ గౌటు వ్యాధిలో ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఉప్పు ఎక్కువ కావడం వల్ల, అంటే బ్లడ్ యూరియా లెవెల్స్ అంటారు, యూరిక్ యాసిడ్ లెవెల్స్, అంటే మన శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆ యూరిక్ యాసిడ్ బాపతి క్రిస్టల్స్ అంటే ఉప్పు ఆ కీళ్ళల్లో పేరుకపోతుంది. మీరు ఎప్పుడైతే ఆవకాయ జాడీని కనుక చూడండి, ఆవకాయ పెట్టిన తర్వాత పైన ఉప్పు పేరుకపోతుంది సైడ్కు. అలాగే మన శరీరంలో ఆ జాయింట్లలో మన బాడీలో ఎక్కువైనటువంటి ఆ సీరం యూరియా లెవెల్ ఉప్పు ఆ యూరిక్ యాసిడ్ రూపంలో కీళ్ళల్లో క్రిస్టల్స్ కణికల్లాగా ఫిక్స్ కావడం వల్ల ఆ కీలు కదిలినప్పుడల్లా ఆ కంట్లో నలుసు పడితే ఎలాగ నొప్పి అవుతుందో ఆ కీలు అలా నొప్పి అవుతుంది అనమాట. అంటే గౌటు వ్యాధిలో మీరు ఆ జాయింట్ నొప్పి వచ్చి వాపు వచ్చి క్రిస్టల్స్ ఫామ్ అయినాయి కాబట్టి అందులో కంట్లో నలుసు పడితే ఎలాంటి కరకర అని శబ్దం వస్తుందో ఆ జాయింట్లో కూడా మనకు నొప్పి వస్తుంది. ఇది గౌటు వ్యాధికి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఎవరైతే మాంసాహారం ఎక్కువ తీసుకుంటారో లేదా ఎక్కువగా ఉప్పు ఉండేటువంటి పచ్చళ్ళు లేదా ఫ్రైమ్స్, అప్పడాలు, వడియాలు, చిప్స్, డ్రైడ్ వస్తువులు అంటే ఉప్పుతో నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాల యొక్క కన్జంప్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, లేదా సరిగా నీళ్లు తాగని వాళ్ళు, ఎందుకంటే బాడీలో ఉప్పు పెరుగుతుంది కాబట్టి, లేదా బాగా ఉప్పు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ గౌటు వ్యాధికి తొందరగా గురవుతారు. దీనికి ఏజ్తో సంబంధం లేదు. రెండవది, చాలామంది తమ యొక్క బాడీ కాన్ఫిగరేషన్ కంటే ఎక్కువగా బిఎంఐ ఉంటారు. అంటే సపోజ్ ఒక వ్యక్తి 5 ఫీట్లు ఉన్నాడు, 5.5 ఫీట్లు ఉన్నాడు, అతని ఏజ్ ప్రకారంగా ఒక 50-60 కిలోలు ఉండాలి అని అనుకున్నాం. కానీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా వెయిట్ మన కీళ్ళ మీద లోడ్ పడి ఆ కీళ్ళు అరిగిపోయి తొందరగా నొప్పులకు గురి కావడం జరుగుతుంది. అంటే ఓవర్ వెయిట్ కూడా నొప్పులకు ప్రధానమైనటువంటి కారణం. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనము ఎప్పుడైనా మన యొక్క హైట్ లేదా మన యొక్క ఏజ్ ప్రకారంగా ఎన్ని కిలోలు ఎక్కువగా ఉన్నాం అనేది తెలుసుకొని ఆ ఎక్కువైనటువంటి బరువును కనుక మనం తగ్గించుకోగలిగితే వెంటనే ఈ నొప్పుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి రన్నింగ్ కానీ స్కిప్పింగ్ చేసినప్పుడు కానీ లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు లోపల ఈ బోన్స్ లోపల కార్టిలేజ్ దెబ్బతింటుంది, లేదా స్నాయువులు అంటాం, అంటే టెండాన్స్ అంటే చినిగిపోవడం, టెండాను కట్ కావడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆ యొక్క కీలు ఆ బరువును ఆపలేక అది ఒత్తిడికి లోనై క్రమక్రమంగా కార్టిలేజ్ మీద దెబ్బ పడి ఆ కార్టిలేజ్ అరిగిపోవడానికి అవకాశం ఉంది.
ఇంకా ఎప్పుడైతే మన శరీరంలో ఇండైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్, ఆమం అంటాం. ఆమం అంటే అపక్వంగా ఉన్నటువంటి ఆహారం. ఇది చాలామందికి సహజంగా రెగ్యులర్గా ఉండేటువంటి మోస్ట్ కామన్ డిసీజ్. కానీ ఇది డిసీజ్ అని అనుకోరు ఎవరు. అందరికీ ఉంటుంది ఆ డిసీజ్, కానీ ఆ డిసీజ్ గురించి ఎవరికి తెలియదు లేదా డిసీజ్గా గుర్తుపట్టలేరు. అదేంటంటే చాలామంది ఆహారం తీసుకునేటువంటి అలవాట్లలో భాగంగా వారికి ఆకలి కాకుండా తింటారు. చాలామంది చాలా ఫంక్షన్స్కి వెళ్తారు. చూడండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు సరిగా ఆకలి ఉండదు, కానీ ఫంక్షన్లో చాలా నోరూరిస్తాయి అన్ని రకాల వంటకాలు, చాలా రకరకాల వంటకాలు మనల్ని నోరూరిస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ యొక్క వంటకాలను మనం ఏం చేస్తామంటే తింటే పోలా, కడుపులో పడితే పోలా, లేకుంటే బలం అన్న వస్తుంది కదా, అది తిన్న తర్వాత బలం అయితే రావాల్సిందే కదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆకలి ఉన్నా లేకున్నా కూడా మనం తినడం వల్ల మన జీర్ణశక్తి మందగించి, జఠరాగ్ని మందగించి, అప్పుడు తినేంత అంటే అబ్జర్వ్ చేసేంత అబ్జర్వ్ చేస్తుంది, మిగతాది అబ్జర్వ్ చేయదు. కాబట్టి అది మలం రూపంలోకి మారదు, వాంతి రూపంలోకి రాదు. అప్పుడు ఏమవుతుందంటే అది విష పదార్థంగా మారి, టాక్సిన్స్గా మారి అది బ్లడ్లోకి లాగబడుతుంది. ఎప్పుడైతే ఆ టాక్సిన్స్ మన శరీరంలోకి వెళ్ళిపోతాయో ఉదయం లేవగానే చిన్న చిన్న జాయింట్స్, ఈ చిన్న చిన్న జాయింట్స్ పెయిన్స్ వస్తాయి వాళ్ళందరికీ. ఒక గంట సేపు ఉంటాయి అట్లా, గంటన్నర 2 గంటల సేపు ఉదయం లేవలేరు వాళ్ళు. వాళ్ళ బాడీ చాలా స్టిఫ్ అయిపోయి కొద్దిగా కదలికలు స్టార్ట్ అయినాక అప్పుడు నొప్పులు తగ్గుతాయి. చాలామందిని చూడవచ్చు. అంటే ఏం జరుగుతుందంటే ఆకలి లేనప్పుడు తినడము లేదా ఆకలి అయినప్పుడు తినకపోవడం, ఈ రెండు మహా నేరాలు అన్నమాట. ఎలాంటి నేరాలు? ఆకలి అయినప్పుడు తినకపోవడం లేదా ఆకలి లేనప్పుడు తినడం. ఈ రెండు కనుక చేస్తే మనకు ఆమం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆమం ఎలాంటిదంటే మనకు ఆ ఇండైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ మన శరీరంలో ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క జాయింట్స్ అన్నీ వాపొచ్చి సలపడం జరగడము, తర్వాత ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ అంటాం, అంటే దాని యొక్క జిగుట, ఎప్పుడైతే ఆ జిగట తనం తగ్గి నీళ్ళలాగా మారి, ఎప్పుడైతే నీళ్ళలాగా మారిపోతుందో అది ఆ కీళ్ళు అరిగిపోతాయి అన్నమాట. మీరు చూడండి, ఒక ఇంజన్ రన్ కావాలంటే దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, అంటే ఇన్ని వాట్లు అని ఉంటుంది కెపాసిటీ. మీరు చూడొచ్చు, అంటే ఆర్టిఫిషియల్ ఇంజన్ ఆయిల్ కావచ్చు లేదా న్యాచురల్ ఇంజన్ ఆయిల్ అయినా కూడా దానికి ఆ యొక్క బంక చిక్కదనం ఉంటుంది. ఆ చిక్కదనము ఉంటేనే ఆ ఇంజన్ రన్ అవుతుంది. సేమ్ అలాగే మన కీళ్ళల్లో మన యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క చిక్కదనము పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఎప్పుడైతే మనకు పల్చగా అయిపోతుందో వెంటనే అక్కడ నీరు చేరింది అని అర్థం. ఎప్పుడైతే నీరు చేరుతుందో మీకు తెలుసు, ఒక బేరింగ్లోకి కనుక నీళ్లు పోతే ఏమవుతుంది? అది అరిగిపోతుంది. అరిగిపోయిందంటే ఆ బేరింగ్ పనికిరాదు. అలాగే ఎప్పుడైతే క్రమక్రమంగా మన శరీరంలోకి ఈ యొక్క కీళ్ళలోకి నీరు చేరుతుందో అప్పుడు ఈ కీళ్ళు అరిగిపోయి అప్పుడు శాశ్వతంగా మనకు కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మీ అందరికీ తెలుసు, చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ. చాలామంది అపార్ట్మెంట్ జీవనాలలో ఉన్నవాళ్ళు లేదా ఆఫీస్ జీవనాలలో ఉన్నవాళ్ళు సూర్యరశ్మిని తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మన శరీరం సూర్యరశ్మిని తీసుకోదో మన శరీరము సూర్యరశ్మితోటి తయారు చేసుకునేటువంటి విటమిన్ డి తగ్గడం వల్ల అప్పుడు మన యొక్క బోన్స్ అంటే ఎముకలు గుల్లబారిపోయి ఆ బోన్స్లోకి ఆస్టియోపోరోసిస్ అనేటువంటి జబ్బు వస్తుంది. అంటే ఎముకలు తేలిక కావడం, అంటే బోన్ మినరల్ డెఫిషియన్సీ అంటాం. ఎముకలలో ఖనిజ లవణాలు తగ్గిపోయి అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు క్రమక్రమంగా ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోవడం, మోకాళ్ళు నొప్పులు అరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ మనకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ఎక్కడ లోపం జరుగుతుందో చూసుకొని వెంటనే దాన్ని మనం అధిక బరువు ఉన్నామా వెంటనే తగ్గించుకొని, లేదా వాత ప్రధానమైనటువంటి ఆహారం తీసుకుంటున్నామా దాన్ని తగ్గించుకొని, ఆమము పెరిగింది వెంటనే మనం ఉపవాసం ఉండి ఆమాన్ని తగ్గించుకోవచ్చు. లేదా ఆకలి అయినప్పుడే తినడము, ఆకలి లేనప్పుడు అసలే తినకపోవడం లాంటి రోజువారీ కార్యక్రమాలను మనం పాటించి ఈ యొక్క ఒళ్ళు నొప్పులను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. ఈ చాలా రకాల మందులను మనము ప్రయత్నించవచ్చు. గుగ్గులు ప్రిపరేషన్ కనుక తీసుకుంటే యోగరాజ గుగ్గులు ఉంది, మహాయోగరాజ గుగ్గులు ఉంది, తర్వాత కాంచనార గుగ్గులు, కైశోర గుగ్గులు, ఇంకా మహావాత విద్వాంసిని, వాత గజాంకుశం, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలు మందులు ఉన్నాయి. వనమూలికలు అయితే బోలెడు వనమూలికలు ఉన్నాయి. మీకు కాంచనార మీకు తెలుసు, దేవదారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి
ప్లాంట్స్ మనకు నొప్పులను తగ్గించడానికి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు వావిలాకు. వావిలాకు లేనటువంటి పల్లెటూరు లేదు. వైటెక్స్ నిగుండు అంటారు. ఈ యొక్క వావిలాకుని యొక్క పచ్చి రసం తాగొచ్చు, లేదా ఉడకబెట్టుకొని డికాక్షన్ తాగొచ్చు, లేదా అదే వావిలాకుతో స్నానం చేయొచ్చు. ఇలా మనము నొప్పులను తగ్గించుకోవడానికి ఇంకా మరిన్ని మీకు చిట్కాలతో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.